हरे कृष्ण माता जी, स्टार्ट जय माता जी। हरे कृष्ण प्रणाम माता जी। मूकं करोति वाचालं माता जी प्रणाम। मंगैतिगिरिं यत्कृपातमहं वन्दे శ్రీగురుం దివ్యకారుణ్యం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నా పేరు సుమంగళ జానకి దేవిదాసి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. వారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర. వీరు మన గురు పరంపరలో 27వ వారు అనమాట. అయితే వీరు గొప్పతనాల గురించి ప్రభుపాద వారు చాలా సార్లు చెప్తారు. వీరి భాష్యాలు అవన్నీ కూడా మన భగవద్గీతలో, భాగవతంలో కూడా చాలా సార్లు వీళ్ళు తీసుకున్నారు. ఇదంతా మనకు దీంట్లో వస్తుంది నేచర్‌లో. అయితే వీరి జననం చెప్తాను ఫస్ట్. వీరు 1638లో నాదియా దేవ్‌గ్రామ్‌లో జన్మించారు. అది వెస్ట్ బెంగాల్‌లో. తర్వాత వీరి నిర్యాణం ఎప్పుడంటే 1708లో బృందావనంలో జరిగింది. ఇది వసంత పంచమి రోజు జరిగింది. ఈ వసంత పంచమి రేపనమాట మనకు. రేపటి దినంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర తండ్రి పేరు రామభద్ర చక్రవర్తి. వీరికి ఇద్దరు అన్నయ్యలున్నారు. వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తారు వీరు. తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర వీరు ఒక వైష్ణవ గీతం రాస్తారు. ఆ వైష్ణవ గీతం ఏంటంటే ప్రతి ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ గుళ్ళల్లో, మళ్ళీ ప్రతి ఇస్కాన్ సెంటర్‌లలో, ప్రతి ఇస్కాన్ డివోటీ ఇళ్లలో కూడా ఈ పాట ఈ వైష్ణవ గీతం మనం పాడుతాము. అదేంటో ఎవరైనా చెప్పగలరా? గురు అష్టకం మాతాజీ. యెస్ మాతాజీ. ఏంటంటే సంసార దావ అని పాడతాం కదా! ఇది వీరు రాసిందనమాట. అయితే వారు రాసిన పాటతోటి రాధాకృష్ణుని నిద్ర లేపుతామనమాట. 4:30కి స్టార్ట్ అవుతుంది. అయితే వీరు బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి కూడా కారణం వీరే అని ప్రభుపాద ఎప్పుడు చెప్తుంటారు. అలాగే ఇస్కాన్ స్థాపించడానికి కారణం కూడా వీరే అని ఈ మాట కూడా చెప్తారనమాట తన లెక్చర్స్‌లో. ఇది ఎలాగంటే ఇస్కాన్ ఎలా స్థాపించబడింది వీరితోటి అని చెప్పడానికి కారణం ఏంటంటే మనకు తెలుసు కదా! ప్రభుపాదుల వారి గురువుగారు తనని ఆంగ్ల భాష చాలా బాగా మాట్లాడతారు కాబట్టి వీరు విదేశాలకు వెళ్లి ప్రచారం చేయమని చెప్తారు గదా! అలాంటప్పుడు ప్రభుపాద వాళ్ళు అనుకుంటారంట, నన్ను నా గురువుగారు విదేశాలకు వెళ్లి ప్రచారం చేయమని చెప్పారు. అయితే నాకు ఫ్యామిలీ ఉంది. కుటుంబం ఉంది. నేను ఎలా వెళ్ళగలను అని చాలా సార్లు అనుకుంటారంట. అయితే ఆ టైంలో వీరు భగవద్గీత చదువుతుంటారు. చదువుతున్నప్పుడు భగవద్గీతలో చాప్టర్ 2 41 శ్లోకాలో దాని మీనింగ్ ఏంటంటే అది చదివినప్పుడు అది దాని టీకా వీరే రాస్తారనమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు. అందుకని ఆ మీనింగ్‌లో ఏముంటుందంటే, ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశ్యంతో ఉంటారు. వారిది ఒకటే లక్ష్యం అని చెప్తారనమాట. అయితే అది ఆహ్, ఆ సెంటెన్స్ చదివిన తర్వాత వీరికి ఓహో! అయితే నేను నా గురువు చెప్పింది మార్గంలో నేను నడవాలి. నాకు అదొకటే లక్ష్యం అనిపిచ్చి అది ఇన్‌స్పిరేషన్‌తో తీసుకొని వారికప్పుడు ఓహో! అయితే నేను విదేశాలకు తప్పకుండా వెళ్తాను నేను అని చెప్పి అప్పటికప్పుడు హ్మ్. తనకది తట్టిన తర్వాత ఇంటికి వెళ్లి తన భార్యని అడుగుతారు. అడిగితే నేను సన్యాసం తీసుకుంటాను అంటే ఆవిడ ఒప్పుకుంటుంది. అంటే మనకు చెప్తారు గదా! భార్యను అనుమతితోనే సన్యాసం తీసుకోవాలని. ఆ విధంగా ప్రభుపాద భార్యని అడిగి ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు బృందావనం వెళ్లి ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే ఆంగ్ల భాషలో రాయాలి గాబట్టి అప్పుడు బృందావనంలో కూర్చొని ఆంగ్ల భాషలో బుక్స్ రాయడము. తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళడము. అక్కడ ఇస్కాన్ స్థాపింపబడడం ఇదంతా జరిగింది గదా! అయితే ప్రభుపాద చాలా సార్లు లెక్చర్స్‌లో కోట్ చేస్తారట. ఇదంతా స్థాపనకు కారణం నాకు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అనే చెప్తారనమాట. అయితే ఆ విధంగా ఆహ్, మనకి ఇస్కాన్ ఏర్పడింది కాబట్టి వీరికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వీరికి మనం ఎంతో ఆహ్, వీరు చేసిన సేవ మనకెంతో వెలకట్టలేనిదని చెప్పుకోవచ్చనమాట. అయితే వీరు ఎప్పుడంటే చైతన్య మహాప్రభు హ్మ్, ఈ తను నిర్యాణం తర్వాత చనిపోయిన తర్వాత 150 సంవత్సరాలకు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ జన్మిస్తారనమాట. అయితే చైతన్య మహాప్రభు కంటే ముందు అద్వైతాచార్య, నిత్యానంద ప్రభు వచ్చారు. అంటే వీళ్ళంతా ఈ మిషన్‌లో పాల్గొన్నారని చెప్పడానికి, చైతన్య మహాప్రభు మిషన్‌లో పాల్గొన్నారని చెప్పడానికి. తర్వాత చైతన్య మహాప్రభుతో వచ్చిన వాళ్ళు గదాధర్ పండిత ఇంకా చాలామందున్నారు. తర్వాత వారి తర్వాత 150 సంవత్సరాలు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వస్తారు. వీళ్ళంతా చైతన్య మహాప్రభు మిషన్‌లో పనిచేస్తుంటారు. మళ్ళీ వీళ్ళంతా గూడా ఎక్కడి నుంచంటే గోలోకం నుంచొచ్చిన భగవంతుని నిత్య పార్షదులే అన్నమాట.
అంటే విశ్వనాథ చక్రవర్తి స్థానం ఏంటంటే భూలోకంలో వీరు వినోద మంజరి అంటే వీరు చాలా సేవలు చేసేవారు అక్కడ. అయితే ఈవిడ చేసిన సేవలలో ఒక సేవ గురించి మనం మాట్లాడుకుందాము. ఈవిడ రాధాకృష్ణులు కుంజ నుంచి నడుస్తుంటే, కుంజ అంటే వనాలు. అంటే అప్పుడు ఆ టైంలో ఇప్పుడున్నట్టుగా కాంక్రీట్ బిల్డింగ్స్ గానీ, కాంక్రీట్ రోడ్స్, సిటీ పట్టణంలాగా అట్లా లేదు గదా! అప్పుడంతా పల్లెటూరులాగుండి అంతా వనాలెక్కువుండేవన్నమాట. అయితే ఆ వనాలలో వీళ్ళు నడుస్తుంటే, ఈ వినోద మంజరి వీళ్ళకంటే కొంచెం ముందు నడిచి పూలు దోసిళ్లలో పూలు సువాసన భరితమైన పూలు తీసుకొని వాళ్ళ మీద పైకి ఆకాశం పైకి చల్లినట్టుగా చల్లేదన్నమాట. అలా చల్లినప్పుడు ఆ వీళ్ళు నడుస్తుంటే ఆ పూలు వీళ్ళ వీళ్ళ మీద పడి, వీళ్ళ పాదాల మీద పడి, వీళ్ళ పూల మీద నడిచేవారన్నమాట. అయితే ఇది నాకు వింటే తర్వాత చాలా ఆనందం అనిపించింది. ఎంత బాగుంది గదా! అనిపించింది నాకు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్‌కు మేము ఇద్దరు అన్నయ్యలుంటారు. అయితే వీరు జన్మించింది నేను ఏ ఏ ఏ కుటుంబం అంటే రాధా శ్రేణి విప్రకుల అనే బ్రాహ్మణ కుటుంబంలో వీళ్ళు జన్మిస్తారు. ఇంట్లో అందరూ భక్తులే. ఈ విశ్వనాథ చక్రవర్తి చిన్నప్పటి నుంచి కూడా వీరు కూడా మహాభక్తుడనమాట. అయితే వీరి పెద్దన్నయ్య వీరికి చిన్నప్పుడే 12 స్కందాలు భాగవతం చెప్తారనమాట. చెప్పి తర్వాత అంటారు, అయి పూర్తయిన తర్వాత దీని గురించి నీకు ఎంత అర్థమైంది ఏమైనా చెప్పగలుగుతావా కొంచెం అని అంటాడనమాట. అంటే అప్పుడు విశ్వనాథ అంటాడు చాలా చిన్నవాడు అప్పుడు. అప్పుడైతే మన పిల్లలకైతే ఆ ఏజ్‌లో అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు అలాంటి స్టోరీస్ చెప్పుకుంటామన్నమాట. ఆ వయసనమాట ఆ బాబుది. అయితే విశ్వనాథ చక్రవర్తి అంటారట, "అలా చెప్పాలంటే నాకు ఇంకొకసారి చెప్పు. నేను మంచిగా అర్థం చేసుకొని చెప్తాను" అంటాడు. ఆ విధంగా రెండోసారి కూడా శ్రీమద్ భాగవతం 12 క్యాంటోలు చెప్తారు వాళ్ళ అన్నయ్య. చెప్పిన తర్వాత అప్పుడు ఇదంతా జరిగేసరికి ఒక సంవత్సరం టైం పడుతుంది వాళ్ళకు. 2 సార్లు వింటాడు అప్పటికి. అయితే అప్పుడు "ఇప్పుడు చెప్పు నీకెంత అర్థమైందో" అని అంటాడన్నమాట వాళ్ళ అన్నయ్య. అంటే అప్పుడు అంటాడన్నమాట, రాధాకృష్ణులు ఎప్పుడూ బృందావనంలోనే ఉంటారు. వాళ్ళకి బృందావనం అంటే చాలా ఇష్టము. అయితే వాళ్ళకి మనం సేవ జేసుకోవాలి గాబట్టి, ఇప్పుడు మనం వెళ్ళిపోదామా బృందావనం అంటాడనమాట. అప్పుడైతే వాళ్ళ అన్నయ్య ఈయన చెప్పిన దానికి చాలా ఆనందపడి, "ఇప్పుడు కాదు నాన్న నువ్వు చాలా చిన్నవాడివి. కొంచెం పెద్దగయిన తర్వాత వెళ్దువులే" అని అంటాడనమాట. ఆ విధంగా 4 సంవత్సరాలు ఆ విధంగా ఆహ్, అన్నయ్య నచ్చజెప్తాడు. తర్వాత 4 ఇయర్స్ అప్పుడు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర హ్మ్. నా ప్రతిరోజు 1000 నామాలు జపం చేసేవారనమాట. భగవంతుని నామాలు. తర్వాత 7 సంవత్సరాలప్పుడు ఆయనకి ఏడో సంవత్సరం వచ్చేసరికి సంస్కృత పాండిత్యం మొత్తం నేర్చేసుకుంటారనమాట. విద్యా పారంగతుడైపోతారు సంస్కృతంలో. అయితే వీరెవరి దగ్గర నేర్చుకున్నారంటే కృష్ణచరణ్ చక్రవర్తి అనే ఒక గురువుగారి దగ్గర నేర్చుకుంటారు. నేర్చుకున్నప్పుడు ఈయన అంటారనమాట. విశ్వనాథ్ చక్రవర్తి అప్పుడు చిన్న ఏజే 7 ఏండ్లే గానీ, "మీరే నాకు గురువు, నాకు దీక్ష ఇవ్వండి" అని అంటారనమాట. అంటే అప్పుడు కృష్ణచరణ్ చక్రవర్తి ఏమంటారంటే, "నేను హ్మ్" అసలు నా వీడియో కనిపిస్తుందా మాతాజీ? నా స్క్రీన్ మీద కనిపించట్లేదు. హరే కృష్ణ. జై కృష్ణ మాతాజీ. మీరు షేర్ చేసింది అది ఆగింది. సో, షేర్ ఆపేసి మిమ్మల్నే హైలైట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. ఓహో! అలాగా. అవ్వలేదు మాతాజీ. పీపీటీ కూడా ఏం రావట్లేదు. అవును పెడతాను. అదే. ఎందుకలా వస్తుంది మరి? అదే చూస్తున్నా నా స్క్రీన్ మీద ఏం కనబడట్లేదని. స్క్రీన్ ఓన్లీ పీడిఎఫ్ రీడింగ్ అని వస్తుంది. అవును మాతాజీ. అదే వస్తుంది. అందుకే అంటున్నా నేను. ఎవరేం అబ్జెక్షన్ చేయట్లేదని చూస్తున్నా నేను. అసలు మీరు షేర్ చేయలేదేమోనని ఆగాను మాతాజీ. నేను షేర్ చేయలేదు మాతాజీ. నాకు రాదు షేరింగ్. లేదు మాతాజీ, నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నా. బట్ అది ఎందుకో మరి రావడం లేదు. నేను ఆల్రెడీ షేరింగ్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు వచ్చింది కదా మాతాజీ ఇందాక. నేను చేయనా మాతాజీ షేరింగ్‌లో అయితే? చేయండి మాతాజీ. నో ప్రాబ్లమ్. నేను షేర్ చేస్తున్నా. ఈ స్క్రీన్ కనిపిస్తుందేమో అనుకుంటున్నా నేను. లేదు మాతాజీ. ఓకే. పీడీఎఫ్ రీడర్ అని పర్లేదు వస్తుంది చేయండి. అంతే మాతాజీ. అవును పీడిఎఫ్ రీడర్. చేయండి. మీరు ఆపేసేయండి మాతాజీ. మీరు స్టాప్ షేర్ చేయండి. నేను షేర్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చింది మాతాజీ. హరే కృష్ణ, మీరు కంటిన్యూ చేయండి మాతాజీ. మాతాజీ. వీరు ఇలా 4 సంవత్సరాలప్పుడే ప్రతిరోజు 1000 నామాలు జపం చేస్తుంటారు. 7 సంవత్సరాలప్పుడు సంస్కృతం నేర్చుకుంటారు పూర్తిగా. అప్పుడు వీళ్ళు నేర్చుకున్న గురువుగారి పేరేంటంటే, వీళ్ళు నేర్పించిన గురువుగారి పేరు కృష్ణచరణ్ దాస్ అన్నమాట. కృష్ణచరణ్ చక్రవర్తి. వీరిని అడుగుతారనమాట. "నాకు మీరు దీక్ష ఇవ్వండి" అని అడుగుతారు. అంత చిన్న వయసులో కూడా
అడుగుతారనమాట. అడిగితే అతను అంటారు, నేను కాదు ఇచ్చేది, నా శిష్యుడు నీకు ఇస్తాడు అని చెప్తారనమాట. అప్పుడు ఆ టైంలో దిగ్విజయ్ సింగ్ అని ఆయన సంస్కృతిలో పారంగతుడు. అతను అన్ని చోట్లకి వెళ్ళి ఇట్లా డిబేట్లు పెట్టుకుని డిబేట్లలో ఓడించి నేనే గెలిచానని సంతకాలు పెట్టించుకుంటుంటారు పత్రాల మీద. ఆ విధంగా వీరున్న ప్లేస్‌కి కూడా వస్తారనమాట. వచ్చినప్పుడు డిబేట్‌కి ఎవరు వస్తారు అని అంటే విశ్వనాథ్ చక్రవర్తి నేను డిబేట్‌లో కూర్చుంటాను అంటే దిగ్విజయ్ సింగ్ అంటారు, నువ్వు చాలా చిన్నవాడివి నాన్న అంటే లేదు లేదు నేనే ఉంటాను అని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ తో డిబేట్‌లో పాల్గొని చిత్తుగా ఓడించేస్తాడనమాట. అలా ఓడించినందుకు దిగ్విజయ్ సింగ్ చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అతను అప్పటికి ఎంతో మందిని పెద్ద పెద్ద పండితులను, పారంగతుల్ని ఓడించాడు. ఇదేంటి చిన్న 7 ఏళ్ల పిల్లోనితోటి నేను ఓడిపోయాను అని వెళ్ళి అక్కడ ఒక నది పక్కన కూర్చొని చాలా దుఃఖిస్తుంటాడు. సరస్వతీ దేవితో ప్రార్థిస్తుంటాడు. నేను ఇంత ట్రై చేస్తున్నాను గదా! నువ్వు ఈ చిన్న బాలునితో నేను ఓడిపోతుంటే నువ్వెందుకు సహాయం చేయలేదు అని బాధపడుతుంటాడు. అప్పుడు ఆ సమయంలో వారి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళ అన్నయ్య వెనకాల నుంచి వచ్చి భుజం తట్టి చెప్తారనమాట. మీరు ఏం బాధపడొద్దు. వీరు మా మామూలు వ్యక్తి గాదు. ఈయన రాధారాణి యొక్క మంజరి ఈయన. కాబట్టి ఆయనతోటి ఎవరు గెలవలేరు. మీరు బాధపడకండి అని చెప్తారనమాట. అంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసనమాట. ఈయన ఎవరు అనేది కూడా తెలుసనమాట. అయితే విశ్వనాథ్ ఠాకూర్‌కి రసికరాజ్ అని ఒక పేరు కూడా ఉండేదనమాట. రసికరాజ్ అంటే ఈయన రాసే బుక్స్‌లలో అది ఎంత అద్భుతంగా ఉండేదంటే చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపించేంత చాలా బాగా రాసేవారంట. ఆయన మాట్లాడే విధానం కూడా అంత అందంగా ఉండేదంట. మాట్లాడినా, రాసినా గాని. అయితే వీరు 40కి పైగా బుక్స్ రాసారంట. తర్వాత వీరు చిన్న చిన్న కథలు గూడా ఎంత అంటే అద్భుతంగా రాస్తారంటే దానికొక ఎగ్జాంపుల్‌గా చెప్తాను నేను. మనకు తెలుసు యశోదామాత ఒకసారి బాక్స్‌లో అన్నీ ఆభరణాలన్నీ సెట్ చేస్తా ఉంటే కృష్ణుడొచ్చాడు. చిన్న బాలుడప్పుడు వచ్చి ఎందుకమ్మా ఇవన్నీ సర్దుతున్నావు అంటే ఇది రాధారాణిని పంపిస్తా అని చెప్తుందనమాట యశోదామాత. అయితే యశోదామాత లోపలికెళ్ళింది చూసి ఆ నగలన్నీ తీసి పక్కన పెట్టేసి అందులో కృష్ణుడు కూర్చుంటాడు గదా! ఈ స్టోరీ మనందరికి తెలుసు కదా! ఆ బాక్స్ తీసుకొని రాధారాణికి ఇస్తారు. అప్పుడు రాధారాణి బాక్స్ ఓపెన్ చేస్తే కృష్ణుడు అందులో నుంచి వస్తాడు. ఈ స్టోరీనైతే చాలా అద్భుతంగా రాస్తారంట. అంటే ఏదైనా చిన్న చిన్న స్టోరీస్ అయినా గానీ, ఏది రాసినా గానీ మరీ మరీ చదవాలనిపించేంత మధురంగా రాస్తారట వీరు. అయితే వీరు వీరు ఎవరంటే రూపగోస్వామి. రూపగోస్వామి బుక్స్ రాస్తుంటారు గదా! వాళ్ళు రాసిన బుక్స్ అన్నీ భక్తిరసామృత సింధు మనకు తెలుసు ఆ బుక్కు. సింధు అంటే ఒక సముద్రం గదా! అంటే ఆ బుక్ గూడా అంత పెద్దగా ఉండేదంట. చాలా పేజెస్‌తో ఒక 1000 పేజీలు అలా ఉండేయేమో. అయితే అంత పెద్ద బుక్ అంతా అలా చదవలేరు గదా! అని వీళ్ళేం జేస్తారంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దాన్ని దాని మీనింగ్ ఏమి చెడిపోకుండా అంటే పాడు గాకుండా అంతా అర్థం అలాగే వచ్చేటట్టుగా షార్ట్‌గా రాస్తారనమాట. షార్ట్‌గా రాసి తను రాసిన బుక్‌కి ఏం పేరు పెడతారంటే భక్తి రసామృత సింధు బిందు అని పెడతారు. బిందు అంటే ఏందంటే సింధు అంటే సముద్రం గదా! బిందు అంటే ఆ సముద్రంలో ఒక చుక్క గదా! అందుకని తను రాసిన బుక్ పేరు అలా పెడతారనమాట. భక్తి రసామృత సింధు బిందు అని పెడతారు. అలాగే ఇంకొక బుక్ ఉంటుంది. రూపగోస్వామి రాసిన బుక్. ఈ బుక్ చాలా బావుంటుందట. దీని పేరు 'ఉజ్వల నీలమణి'. 'ఉజ్వల నీలమణి' ఆ పేరు ఎందుకు పెట్టారట అంటే, సముద్రంలో మనం పైన చూస్తుంటాం గదా! చేపలన్నీ పరిగెడుతూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి గదా! అయితే పై లేయర్‌లో అన్ని చేపలుంటాయి. అట్టడుగెళితే సముద్రం అట్టడుగున మనకందరికి తెలుసు కదా! రత్నాలు, ముత్యాలని అక్కడి నుంచే దొరుకుతాయని అంటారు గదా! అయితే ఆ అట్టడుగున ఆ ముత్యాలు, రత్నాలలో ఇంద్రనీలమణి అనేది చాలా గొప్పదనమాట. చాలా కాస్ట్‌లీ. మనం బ్లూ సఫైర్ అని అంటాం చూడండి అది. అయితే ఆ ఇంద్రనీలమణి రంగులో శ్రీకృష్ణుడు ఉంటాడు గాబట్టి, అది శ్రీకృష్ణుడి గురించి తను రాసాడు గాబట్టి, ఇంద్రనీలమణి అని పేరు పెడతారనమాట ఆ బుక్‌కు. అయితే దాంట్లోంచి కాంతి ఎలా వస్తుందంటే ఇంద్రనీలమణి నుంచి కాంతి అది ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకని మనకు 15.6 భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. మనకు గుర్తుందనుకుంటాను అందరూ. అదేంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక లోకంలో సూర్యుడు, చంద్రుడు
అగ్ని, విద్యుత్ ఏది లేకున్నా కానీ అక్కడ వెళ్తూ ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది అంటారు కదా. అంటే ఇదంతా నా నుంచి వచ్చే కాంతి అని భగవంతుడు చెప్తారు కదా. అయితే అలాంటి కాంతి ఈ నీలమణి నుంచి వస్తుందని ఉజ్వల నీలమణి అని పేరు పెడతారు అన్నమాట ఆ బుక్. అయితే ఆ బుక్కు వీరు టీకా రాసినప్పుడు, షార్ట్గా రాసినప్పుడు దానికి ఏం పేరు పెడతా అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు ఇంద్రనీలమణి కిరణ్ అని పెడతారు. అంటే ఒక రే అనమాట. మనము సూర్యకిరణ్ ఒక రే అంటాం కదా, అలా ఇంద్రనీలమణి కిరణ్ అని పేరు పెడతారు అనమాట. అలా ఇంకొక బుక్ రాస్తారనమాట. ఆ బుక్ పేరు అంటే భగవత లఘు భాగవతం అని రాస్తారు. ఈ లఘు భాగవతం ఏంటంటే అది దీనికి రాసి పేరు పెడతారు భాగవత అమృతం అని పెడతారు. భాగవత అమృత కథ అని పెడతారు అనమాట. అయితే అలా వీళ్ళు రాస్తుంటే వీళ్ళందరూ అనుకుంటారన్నమాట, మిగతా పండితులందరూ, ఈయన రూపగోస్వామి అవతారమా లేకపోతే రూపగోస్వామి బ్లెస్సింగ్స్ ఈయనకు ఉన్నాయా, అంత బాగా రాస్తున్నాను అని అందరూ అనుకుంటారంట. అలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంత బాగా రాస్తారనమాట. ఈయన జన్మించినప్పుడు చైతన్య మహాప్రభు లేరు, అప్పటికే ఆయన 150 years ముందే పోయారు కదా. తర్వాత షడ్డు గోస్వాములు, జీ గోస్వామి వీళ్ళందరూ పోయారు కదా. అయితే చైతన్య మహాప్రభు వీళ్ళందరికీ ఏం చెప్తారంటే బృందావనంలో అంతర్ధానం అయిపోయినవన్నిటిని పునరుద్ధరించమని చెప్తారు కదా. అయితే వీళ్ళందరూ అక్కడ గుళ్ళు, మన రాధాకుండు, శ్యామకుండు ఇలాంటివన్నీ వెలికి తీసి మళ్ళీ గుళ్ళు కట్టి అదంతా చేస్తారు కదా. మళ్ళీ తర్వాత అవన్నీ ఈయన 1600లో జన్మించాడు కాబట్టి ఆ టైంలో ఔరంగజేబు వీళ్ళ ముస్లిం వాళ్ళు వచ్చేసి మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించినవన్నీ మళ్ళీ అంత కొల్లగొట్టేసేస్తారనమాట. అయితే అప్పుడు గుళ్ళు పోతాయి అన్నీ. అప్పుడు బృందావనం ఎలా అయిపోతుందంటే ఒక శ్మశానంలో అయిపోయింది అని అంటారు. ఎందుకంటే విగ్రహాలన్నీ ముఖ్యమైన విగ్రహాలు ఏం చేస్తారంటే జైపూర్ రాజులందరూ వైష్ణవ భక్తులు అనమాట. అయితే వాళ్ళు కొన్ని విగ్రహాలను వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు జైపూర్లో కొన్ని పెట్టుకుంటారు, కొన్ని ఏమో మట్టిలో దాచిపెడతారు, అలా అక్కడక్కడ పెడతారన్నమాట. కానీ గుళ్ళల్లో పూజారులు ఎవరు ఉండరు, అందరు పారిపోతారు. కాబట్టి అక్కడ గుళ్ళల్లో సేవలు ఉండే, కీర్తనలు, భజనలు ఏవి ఉన్నాయన్నమాట. అలా అయిపోతుంది అనమాట. దేవుళ్ళకు ఉన్న విగ్రహాలకు నైవేద్యం పెట్టేవారు కూడా ఎవరు ఉండనమాట. ఆ పరిస్థితి చూసేప్పుడు ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు వీరు మొత్తం రివైజ్ చేస్తారు, మళ్ళీ అంతా మళ్ళా పునఃస్థాపన చేస్తారన్నమాట వీరు. అలా పునఃస్థాపన చేసిన తర్వాత ఒకసారి ఇంకొక ఈ స్టోరీ, ఇది చాలా బాగుంటుంది ఈ సంఘటన. ఏంటిది, ఏదేదో పోయిందమ్మా నాది. మాతాజీ వస్తున్నా, వినిపిస్తుందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుంది. వినిపిస్తుంది మాతాజీ. అదే నాది పోయిందని చూస్తున్నాను. అయితే చైతన్య మహాప్రభు ఈ షడ్గోస్వాములతో అన్ని పునరుద్ధరింపజేసేవన్నీ అన్ని పోతాయి కాబట్టి వీళ్ళు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి అన్ని మళ్ళీ అంతా స్థాపన చేస్తారు చక్కగా. చేసిన తర్వాత ఒకసారి ఆయనకు రాత్రి కలలో నాదేనా మాతాజీ ప్రాబ్లం వస్తుంది? హరే కృష్ణ మాతాజీ. మీరు 2 డివైస్‌లో మీరు లాగిన్ అయ్యారు, ఒకటి ఆపియండి. లేదు మాతాజీ, లేదు ప్రభు, నా ఫోన్ ఆఫే ఉంది, ఒకటే ఉన్నది, నాకు రాలే కదా. ఇప్పుడు బానే ఉంది. అవునా, నేను కనిపిస్తున్నాను మాతాజీ? కనిపిస్తుంది. అది పోయింది స్క్రీన్ మీద, అందుకని అంటున్నాను. ఓకే మాతాజీ. అయితే వీరు మళ్ళీ అన్ని పునరుద్ధరింపజేస్తారు కదా. అయితే ఆ టైంలో ఏంటంటే ఒక రాత్రి ఈయన పడుకున్న తర్వాత చిన్న భజన కుటీర్లో పడుకుంటారు అనమాట, అంతే ఉంటుంది ఆయనకు. అయితే తలుపులు తడతారు ఎవరు, తలుపులు తడితే ఈయన వెళ్ళి తలుపులు తీస్తే ఒక బ్రాహ్మణ బాలుడు ఆయన వస్తాడనమాట. ఆయన ఎవరంటే ఒక బ్రహ్మచారి, చేతిలో 2 విగ్రహాలు పట్టుకుని వస్తాడనమాట. వచ్చి ఇదో వీరు రాధా గోకులానంద మీ సేవ చేసుకుంటారట, మీరు తీసుకోండి అంటారనమాట. అంటే ఈయన
అంటాడు, నేను చాలా పనులున్నాయి. నేను ఎన్నో సేవలు చేసుకుంటాను. నేను వీళ్ళని తీసుకొని నేను సేవ చేస్తాను. నాకు అంత అర్హత లేదు. నేను చేయలేను బాబు, నీవే చేసుకో అని అంటానన్నమాట. అని పంపించేస్తాడు. పంపించేస్తే ఆ అబ్బాయి తీసుకొని వెళ్తాడు. అదే రాత్రి ఈయన మళ్ళీ పడుకున్న తర్వాత ఈ రాధా గోకులానంద కల్లోకొచ్చి అప్పుడు అంటారనమాట, నన్నెందుకు మీరు స్వీకరించలేదు అంటారనమాట. అంటే ఈయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారంట, నువ్వు నిన్ను స్వీకరిస్తే నేను నీకు కూడా సేవలు చేయాలి. నేను బుక్స్ రాస్తున్నాను, నేను ఎన్నో సేవలు చేస్తున్నాను. మళ్ళీ నిన్ను పెట్టుకుంటే నీకు వంట చేయాలి, నైవేద్యం పెట్టాలి, నీకు సేవలు చేయాలి కదా! అవన్నీ నేను చేయలేను అంటే, నువ్వు ఎట్లా చూసుకున్నా సరే నేను నీ సేవకొస్తాను. నేను నీ దగ్గరికి వస్తాను. నీ సేవ నాకు కావాలి అంటారు. అంటే సరే అనుకుంటాడనమాట. తెల్లవారు లేవగానే మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు వస్తుంది. తలుపు దగ్గరికి ఆ బాలుడు వస్తాడు. వచ్చి ఆ విగ్రహాలు విగ్రహాలు తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ బాబుడు ఏమంటాడంటే, నాకు రాత్రి కల్లో వీళ్ళొచ్చారు. నన్ను విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్‌కి ఇచ్చేయి. వాళ్ళ సేవనే నాకు కావాలంట అన్నారు. కాబట్టి మీకే ఇస్తున్నాను. ఇదిగో తీసుకోండి అని ఇచ్చెళ్తారు. ఆ విధంగా రాధా గోకులానంద వీళ్ళ దగ్గరికొస్తారనమాట. అయితే వీరు సేవ చేస్తుంటారు. రాధా గోకులానందకు చాలా అనుబంధం ఉంటది వీళ్ళిద్దరికీ. వీళ్ళు సేవ చేస్తుంటారు. సేవ చేస్తున్నప్పుడు ఒకసారి ఏమైతదంటే, అంటే వీరు అప్పటికి ఎన్నో గుళ్ళు కట్టారు గదా! వాళ్ళు పాడైపోయిన గుళ్ళన్నీ. వీరికి గూడా గుడి కడతారు. రాధా గోకులానంద గుడి కట్టిస్తారు. గుడి కట్టించి సేవ చేస్తూ ఒకసారి ఒక సంఘటన చెప్తాను వీళ్ళిద్దరిది. ఒకసారి ఉదయము వంట చేసి దేవుడికి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టి అలాగే దేవుడిని చూస్తూ కూర్చుంటాడు. ఎలా అంటే ఎంత అందంగా ఉన్నారు అని వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూస్తుంటాడు. చూస్తూ అలాగే ఆయన సమాధిలోకెళ్ళిపోతాడు. సమాధిలోకెళ్ళిపోయి చాలా సేపు అయిపోతుంది అలాగా. అయితే సమాధి నుంచి తేరుకునేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. 2 అయితే అయ్యో! మధ్యాహ్నం 2 అయిపోయింది గదా! నేను మళ్ళీ రాజుభోగ్ పెట్టాలి గదా! వంట చేయాలి గదా! అని వెంటనే వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలోకి వెళ్ళేసరికి ఎంత అద్భుతం అంటే వంట మొత్తం అయిపోతుంది. వంట చేసేసి వంట అయిపోయి అది భగవంతుని కూడా నివేదన అయిపోతుంది. ప్రసాదంగా ఈయనకు సిద్ధంగా రెడీగా ఉంటుంది. ఈయన భోంచేయడానికనమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ భోజనం చేయడానికి. అది చూసి ఆయన అన్నీ చూసి అనుకుంటాడనమాట. ఆహా! నీకు నీవే వంట చేసుకున్నావు. నీవే పోగొట్టేసుకున్నావు. నా కోసం ప్రసాదం కూడా సిద్ధం చేశావా అని. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధం అలా ఉండేదనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక టాపిక్ చెప్తున్నా. రాధా గోకులానంద అలా వాళ్ళిద్దరి మధ్యలో అలా ఉండేదనమాట. అయితే ఈ రాధా గోకులానందకు దీక్ష గురించి చెప్పుకుందాము. అయితే ఈయన ఎవరంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తను చెప్పాను గదా! చక్రవర్తి అని. వారి శిష్యుడు ఇస్తానన్నారు గదా! అయితే ఆయన ఏమంటారంటే లోక్నాథ్ గోస్వామి అని నాకు తెలుసనుకుంటాను అందరికీ. వెంకటేష్ గోవింద ప్రభుకు తెలిసిందనుకుంటాను. చైతన్య మహాప్రభు శిష్యుడైన లోక్నాథ్ గోస్వామి. అయితే లోక్నాథ్ గోస్వామి శిష్యుడు నరోత్తమ దాస్ ఠాకూర్. ఈ నరోత్తమ దాస్ ఠాకూర్ గురించి అయితే అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో వైష్ణవ గీతాలు పాడతాం మనం. బృందావన రమేస్తాన్ అవన్నీ పాడతాం గదా! ఈ నరోత్తమ దాస్ ఠాకూరు ఈయనతోటి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు. రామచంద్ర దాస్ అని. వీళ్ళిద్దరు కలిసి ప్రచారం చేయడానికి వెళ్తుంటారనమాట. ప్రచారం చేయడానికి వెళ్తుంటే వీరిద్దరు మాట్లాడుకున్న విషయాలు అంటే ప్రచారంకి వెళ్ళినా గానీ ఆ టైంలో ఏమీ లేవు గదా! నడుచుకుంటూ వెళ్ళడమే గదా! ఊరలా. అలా వెళ్తున్నప్పుడు వీళ్ళు సంభాషణ మాట్లాడుకుంటూ వెళ్ళేవారనమాట. అయితే వీళ్ళ మాటలు విని అక్కడ మేకలు కాసే పిల్లలిద్దరు ఉంటారనమాట. వాళ్ళిద్దరు వీళ్ళ మాటలు విని భక్తులైపోతారనమాట. అయితే వాళ్ళిద్దరు ఎవరంటే రామకృష్ణచరణ్, కృష్ణచరణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు. కృష్ణచరణ్. అయితే ఈ రామకృష్ణచరణ్ కొడుకే కృష్ణచరణ్ చక్రవర్తి. ఈ కృష్ణచరణ్ చక్రవర్తి దగ్గరనే వీరు 7 ఏళ్ళప్పుడు నేర్చుకున్నారు. సంస్కృతం గదా! అయితే ఈ కృష్ణచరణ్ చక్రవర్తి శిష్యుని పేరు రాధా రమణ్ చక్రవర్తి. అయితే విశ్వనాథ చక్రవర్తి వారు వారి గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత అప్పుడు వారికి తెలుస్తది పెళ్లయిందని. విశ్వనాథ చక్రవర్తి వారికి చిన్నప్పుడే పెళ్లవుతది. బృందావనం రాకముందే. అయితే ఆ టైంలో అలాగే చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారట. పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయి వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి మళ్ళీ ఈయన ఎప్పుడు చూడలేదు. ఈయన బృందావనం వచ్చేసాడు. మళ్ళీ ఆ అమ్మాయిని కూడా ఎప్పుడు చూడలేదనమాట.
అయితే నీకు పెళ్ళైంది కదా, నువ్వు వెళ్ళమ్మా, మరి అమ్మాయికి అన్యాయం చేసినట్టు అవుతుంది, కొన్నాళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. పంపిస్తే విశ్వనాథ చక్రవర్తి ఆయన ఏం చేస్తారు, గురువు మాట చెప్పాడు కాబట్టి, గురువు మాట వినాలి కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అమ్మాయిని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు గదిలోకి వెళ్ళినప్పుడు ఈయనకు అసలు దేవుడి విషయాలు తప్పిస్తే ఇంకా వేరే ఏం మాట్లాడడం రాదు. అయితే ఆవిడకి ఏం చేస్తాడు, చక్కగా భాగవతం చెప్తారనమాట. భాగవతం చెప్తే ఆవిడ మంచిగా వింటుంది భాగవతం. ఇంకా ప్రతిరోజు ఇలాగే గడుస్తుందనమాట. ఈయన భాగవతం చెప్తుంటాడు, ఆమె వింటుంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈయన గుడికి వెళ్తాడు. గురువు దగ్గరికి వెళ్తారు, మళ్ళీ బృందావనకు వస్తారు. వచ్చి గురుగారిని నమస్కారం చేసుకున్న తర్వాత గురుగారు అడుగుతారు, నీ భార్య ఎలా ఉంది అని అంటాడు. అంటే చాలా బాగుంది, నేను ప్రతిరోజు భాగవతం చెప్పేదాన్ని, ఆవిడ కూడా చాలా బాగా వినేది అని అంటాడు అనమాట. అంటే అప్పుడు అనుకుంటాడు అనమాట, ఓహో అయితే ఈయనకు భౌతిక విషయాల మీద ఆసక్తి లేదు, అసలు ఇంద్రియ భోగం మీద ఆసక్తి అసలే లేదు అని భావించుకుని ఏం చేస్తాడు, మరి అయితే నీకు దీక్ష సన్యాస దీక్ష ఇస్తాను అంటారనమాట. సరే, ఈయనకి చాలా ఆనందపడిపోతాడు. ఇంకా సన్యాస దీక్ష అంటే నేను మొత్తం భగవంతు సేవలో ఉంటాను కదా, చాలా ఆనందపడు. అలా సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత అప్పుడు గురుగారు ఏం చేస్తారు, నువ్వు భాగవతంకు 18,000 శ్లోకాలు ఉంటాయి కదా శ్రీమద్ భాగవతంలో, నీవు రాసుకో అవన్నీ అంటారనమాట. రాసుకో అంటే ఇంకా అప్పుడు ఆ టైంలో జిరాక్స్లు, స్కానింగ్లు, ప్రింట్అవుట్ అట్లా ఏమీ లేవు కదా, ఎవరికి వాళ్ళే రాసుకోవాల్సిందనమాట. ఆ విధంగా ఆయన రాసుకుంటుంటాడు. రాసుకుంటుంటే అయితే ఆ రాసుకునే టైంలో అప్పుడు ఎక్కడ రాసుకునే వాళ్ళందరూ చెట్ల కింద రాసుకునేవారు కదా, చెట్ల కింద రాస్తుంటాడు. అయితే అది రావడం కూడా మామూలు తక్కువ టైంలో కాదు, చాలా టైం పడుతుంది కదా. అలా 3 కాలాలు గడిచిపోతాయి అన్నమాట. వానాకాలం, ఎండాకాలం, చలికాలం. ఈ 3 కాలాల్లో ఆయన చెట్ల కింద రాస్తున్నప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఏమంటుందంటే ఆయనకు ఎండ తగలకుండా మేఘం అడ్డొచ్చేదట. ఆయనకు ఎండ తగలకుండా ఉండడానికి మేఘం అడ్డొచ్చేది. అయితే అటునుంచి జమీందారు, ఆ ఊరు జమీందారు అటు నుంచి వెళ్తుంటే చూస్తాడనమాట. ఎవరో ఈ వ్యక్తి చెట్టు కింద రాసుకుంటున్నాడు, ఎండ తగలకుండా ఎంత బాగుంది చూడు, మేఘం అడ్డం వచ్చింది అనుకుంటాడట. ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వచ్చినప్పుడు చెట్టు చుట్టూ నుంచి వర్షం పడేది కానీ చెట్టు కింద మాత్రం వర్షం పడేది పడకపోయేదంట. ఆయనకేమీ ఇబ్బంది కాలేదు, ఆయన రాసుకుంటాడనమాట. తర్వాత చలికాలం వచ్చినప్పుడు కూడా బయటైతే ఎంత చల్లగా ఉంటుంది కదా, ఇంకా అప్పుడు అన్ని చెట్లు అవన్నీ ఎక్కువ కదా. అయితే ఆ చలికాలం వచ్చినప్పుడు ఆ ఎండ సూర్యుని కిరణాలు మాత్రం ఆయన మీద పడేవంట. అంటే ఆ ప్రకృతిలో అన్ని కాలాలు కూడా ఈయనకు ఈ భాగవతం రాయడానికి సహకరించాయి. అంటే భగవంతుడు భాగవతం అంటే మనం ఏమంటే భగవంతుని ఆకారమే, భగవంతుని రూపమే అంటాం కదా. ఆ భగవంతుని విషయాలు రాస్తున్నాడు కాబట్టి ప్రకృతి ఆయనకు చక్కగా సహకరించింది అన్ని కాలాల్లో అని అంటారనమాట. అలా రాస్తారనమాట. మొత్తం 18,000 శ్లోకాలు భాష్యం కూడా రాస్తారు. అయితే ఆ భాష్యం రాస్తున్న సమయంలో అయితే బృందావనంలో మనం అనుకుంటాం కదా, ఒక చిన్న చెట్టు అయి పుట్టినా ఎంతో అదృష్టము, ఎంతో పుణ్యం చేసుకుంటాం కానీ బృందావనంలో ఒక ఇసుకరేణివైనా బాగుండు, అక్కడ పుట్టిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అని అనుకుంటాం కదా. ఆ విధంగా ఆయన కూర్చున్న చుట్టుపక్కలన్నీ లతలు, మొక్కలు అన్నీ ఉండేవన్నమాట. అయితే ఆ లతలు, మొక్కలు చక్కగా మాట్లాడుకుంటాయట, రాధాకృష్ణులు గురించి సంభాషణ చేసుకుంటుంటాయట. అవి సంభాషణ చేసుకుంటుంటే ఈయన కూడా వాటితో మాట్లాడేవాడంట. మాట్లాడుతూ ఆ విధంగా సంభాషణలు ఈయన రాశారట. అంటే ఆ విధంగా భాగవతంకు శ్లోకాల భాష్యం రాశారట ఆ విధంగా. అందుకే అంత అద్భుతంగా ఉన్నాయని చెప్తారనమాట. అయితే ఇలా రాసుకున్న తర్వాత ఇలా ఇంకా ఈ విధంగా ఇంకెన్నో బుక్స్ కూడా రాస్తారు. తర్వాత ఇంకొక చిన్న స్టోరీ గిరిరాజశిల గురించి చెప్పుకుందాము. ఇదేంటంటే గిరిరాజశిల అనేది చైతన్య మహాప్రభు దగ్గర పూరిలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండేదన్నమాట, వారి దగ్గర. అయితే అది వారి మెడలో ఉండేది, మెడలో వేలాడుతూ ఉండేదన్నమాట. అయితే ఈయన రాత్రిపూట చైతన్య మహాప్రభు కృష్ణుడి కోసం ఏడ్చేవాడట. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీటి దారాలతో ఈ గిరిరాజశిలకు అభిషేకం జరిగేదంట. అయితే ఆ గిరిరాజశిల ఎంత గొప్పది ఎందుకంటే దాని మీద చైతన్య మహాప్రభు వేలి ముద్ర ఉంటుందంట. అయితే గిరిరాజశిల ఈయన ఎవరికి ఇస్తారంటే చైతన్య మహాప్రభు కొంతకాలానికి రఘునాథ గోస్వామికి ఇస్తారనమాట. రఘునాథ గోస్వామి ఈ శిలను కొంతకాలానికి కృష్ణదాస కవిరాజు గోస్వామికి ఇస్తారు. కృష్ణదాస కవిరాజు గోస్వామి మనకు తెలుసు కదా,
ఈయన ఎవరంటే చైతన్య చరితామృతం 95 ఏళ్ల వయసులో రాశారు కదా ఈయన. అయితే వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని ముకుందకి ఇస్తారు. ఈ ముకుంద అన్నట్టు ఈయన వైష్ణవ భక్తుడు ఈయన కూడా. అయితే ఈ ముకుందకు ఒకసారి బాగా కడుపు నొప్పి లేస్తుంది అనమాట. కడుపు నొప్పి లేస్తే అసలు ఎవరు ఏ మంది ఇచ్చినా తగ్గకపోతే అప్పుడు ఏం చేస్తారు, ఒక కృష్ణప్రియ అని ఈ విడుదల ఒక స్టోరీ ఉంది కృష్ణప్రియది కూడా, నేను చెప్పట్లేదు ఇంకా ఎక్కువైపోద్దేమో అని. కృష్ణప్రియకి ఇస్తారనమాట. ఈవిడ గొప్ప వైష్ణవి ఈవిడ. అయితే ఈవిడ అనుకోకుండా ముకుంద వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు కడుపు నొప్పితోటి. ఎన్ని మందులు ఎవరు ఇచ్చినా తగ్గదు. అయితే ఏమంటది, అయితే నేను వంట చేసి పెడతాను నీకు అని చెప్పి ఆవిడ ఇట్లా చెట్లలో పోయి అన్ని ఔషధాలు ఉంటాయి కదా, అన్ని ఆయుర్వేదం అంతా చెట్ల మొక్కలతో చేసేది. ఆవిడ ఏ చెట్టు మొక్కతో కడుపు నొప్పి తగ్గుతుందో అవన్నీ తీసుకొచ్చి వాటితో వంట చేసి పెడుతుంది. దాంతో ఆవిడ ముకుందకు తగ్గిపోతుంది కడుపు నొప్పి. అయితే ముకుంద అంటాడు, నాకు ఇంతకాలం నుంచి నేను ఇంత బాధపడ్డాను, ఏ మందులు ఇచ్చినా తగ్గలేదు, నువ్వు నాకు సేవ చేసినావు కాబట్టి నీకు ఇదిగో ఈ గిరిరాశల్ని ఇస్తున్నా అని చెప్పి కృష్ణప్రియకి ఇస్తారనమాట. అయితే ఆ కృష్ణప్రియ దగ్గర కొద్ది రోజులు ఉంటుంది. తర్వాత విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్కి ఇస్తుంది అనమాట కృష్ణప్రియ. ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ గిరిరాజశిలకు ఆయన ఉన్నంతకాలం దానికి ఇక్కడ రాధా గోకులానంద టెంపుల్లో పెట్టి పూజ చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు కూడా మనము బృందావనంలో రాధా గోకులానంద టెంపుల్కి వెళ్తే అక్కడ ఈ గిరిరాజశిలం చూడొచ్చు అని చెప్తారనమాట. అయితే తర్వాత మనము ఇంకొక మంచి సంఘటన చెప్పుకుందాము. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వీరు 70 సంవత్సరాలకు మరణిస్తారని చెప్పుకున్నాం కదా. అంతకంటే ముందు ఒక 3 ఏళ్ళు, అంటే ఆయనకు 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఇది ఈ సంఘటన మొన్న మనము శ్రీదేవి అంగార విద్యాబాలభూషణ్ చెప్పారు కదా, వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు ఆ రోజు. అయితే ఆ విద్యాబాలభూషణ్ సంఘటన ఇది కూడా. ఎందుకంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారి శిష్యుడు విద్యాబాలభూషణ్ కాబట్టి ఆ సంఘటన అది ఇందులో కూడా ఉంది. దీంట్లో వివరంగా ఉందన్నమాట వీరి స్టోరీలో. అయితే వీరు మనకు తెలుసు కదా, గుళ్ళన్నీ ముస్లిం రాజులు కూడగొట్టినప్పుడు జైపూర్ రాజులు రాధా గోవిందుల విగ్రహాలు, రాధాకృష్ణ విగ్రహాలన్నీ తీసుకుపోయి దాచిపెట్టారనేది. అయితే అక్కడ జైపూర్లో రాధా గోవిందుల విగ్రహాల దగ్గర వీళ్ళు ఎవరంటే జియస్వామి గారు రామానుజ వారి అనుయాయులు అక్కడ పూజలు చేస్తుంటే అప్పుడు వాళ్ళు చేస్తుంటారు, వీళ్ళు కూడా వైష్ణవ బ్రహ్మమధ్య గౌడీయ వైశ్యులు కూడా వీళ్ళు కూడా చేస్తుంటారు అనమాట. అయితే రామానుజ అనుయాయులు ఏమంటారంటే, రాధా గోవిందులకు పెళ్లి కాలేదు కాబట్టి గోవిందుని పక్క నుంచి రాధమ్మని దించేస్తామంటారు అనమాట. ఇది పరకీయ స్వభావం, పక్కన ఉండకూడదు, ఇది దించేస్తామంటారు. దించేస్తామని వాళ్ళు వాద ప్రతివాదన చేసుకుని తర్వాత రాజు దగ్గరికి వెళ్తారు. అయితే ఆ రాజా పేరు ఏంటంటే, జైపూర్ రాజా పేరు జయసింగ్ II. ఆయన టైంలో జరిగిందనమాట. అయితే ఈ రాజా దగ్గర ఈ సంఘటన తీసుకెళ్తే, ఈయన మహాభక్తుడు, రాధా గోవిందుల మహాభక్తుడు, వైష్ణవ భక్తుడు అనమాట. ఈయనకు ఈ సమస్యను పరీక్షించడం నా వల్ల కాదు అని ఏం చేస్తారు, ఒక లెటర్ రాసి పల్లకి పంపిస్తారు. ఒక లెటర్ రాసి అలాగే వెంటనే విశ్వనాథ చక్రవర్తి దగ్గర పంపిస్తారు. ఈయన మాత్రమే సాల్వ్ చేయగలుగుతాడు అని చెప్పేసి పంపిస్తారు. పంపిస్తే మీరు వెంటనే రండి, లేకపోతే గోవిందుని పక్క నుంచి రాధమ్మని దించేటట్లున్నారు, ఇది నేను చేయలేను, మీరు మాత్రమే చేయగలరు అని చెప్తారన్నమాట అని లెటర్ రాస్తారు. అయితే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆ లెటర్ చదివిన తర్వాత, నేను ఈ పరిస్థితుల్లో వెళ్ళలేను, నాకు అంటే నా ఆరోగ్యం అంతా సహకరించదు, కాబట్టి నా శిష్యుడైన బలదేవ్ విద్యాభూషణ్ పంపిస్తాను అని చెప్పి ఆయన పిలిపించి నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పి ఆయనకంతా గైడ్ చేస్తారు. ఎలా అనేదంతా గైడ్ చేస్తారు. గైడ్ చేసి పంపిస్తే వారు వస్తారు. బలదేవ్ విద్యాభూషణ్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీళ్ళకి చర్చలు జరుగుతుంటాయి. రామానుజాచార్య అనుయాయులతో చర్చలు జరుగుతుంటే అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు అంటారు, మీది ఏ సాంప్రదాయము, మీ సాంప్రదాయము ఒకటేదో ఉంటే దానికి ఏదంటే వేదాంత భాష్యం ఉండాలి, మీ దానికి భాష్యం ఉందా అని అడుగుతారన్నమాట. సొంత వేదాంత సూత్ర భాష్యం ఉండాలి, మరి మీకు ఉన్నదా అని అంటారు. అంటే వీళ్ళకి లేదు, అప్పటికి వేదాంత సూత్ర భాష్యం అనేది వీళ్ళకి లేదు.
కాబట్టి మీరు అయితే వేదాంత సూత్ర భాష్యమన్నా చూపించండి, లేకపోతే రాదాన్నన్నా దించండి. ఏదో ఒకటి చేయండి అంటాడు. అంటే అప్పుడు బలదేవ్ విద్యాభూషణ్‌కి చాలా బాధ అయితుంది. ఎందుకంటే రాధారాన్ని తీయడం ఆయనకి ఇష్టం లేదు గదా! అందుకని ఏం చేస్తారనమాట, నేను రాస్తాను అంటారు. రాస్తానంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే టైం ఇయ్యాలి కదా రాయడానికి. ఒకరంటారు ఆహ్, 3 రోజులు అంటారు. అంటే 3 రోజులు ఎట్లా రాస్తారో రాయడం కాదు కదా అని 3 వారాలు అంటారు. అంటే 3 వారాలు కదా ఆఖరి చివరికి 3 నెలలు ఇస్తాము. 3 నెలల్లోనే తప్పకుండా నువ్వు రాయాలి. రాయకపోతే రాధాదేవిని తీస్తామంటారు. కిందికి దించేస్తామంటారు. అంటే సరే అంటాడు. కానీ అది చాలా పెద్దది. ఆ భాష్యం రాయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందంట. ఎందుకంటే 500 శ్లోకాలేమో హ్మ్. ఆహ్, ఆహ్, ఏదంటే వేదాంత భాష్యం సూత్రాలు 500 ఉంటాయి. తర్వాత గీతకు రాయాలి, ఈశోపనిషత్తుకు రాయాలి. ఇలా ఇంకా ఎన్నో వాటికి భాష్యం రాయాలి. అదంతా రాస్తేనే వేదాంత భాష్యం అవుతుందనమాట. అయితే నేనెలా రాయగలను ఇంత అని అప్పుడు గోవిందుని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి గోవిందా నువ్వే పరిష్కారం చేయాలి. లేకపోతే రాధమ్మ దించుతామంటున్నారు వాళ్ళు. నేను చేయలేనిది నా వల్ల గాదు. కానీ రాస్తానని మాటిచ్చాను. నీ కోసం రాధమ్మ కోసం నేను మాటిచ్చాను. నువ్వు ఏ విధంగానైనా సహాయం చేయాలని వేడుకొని ప్రాధేయపడి చాలా దుఃఖిస్తాడక్కడ. దుఃఖించినందుకు పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఆ రాత్రి కలలో గోవిందుడొస్తాడు. గోవిందుడొచ్చి ఏమంటాడంటే ఆహ్, లే బలదేవ్ విద్యాభూషణ్ నువ్వు లెగు. నేను చెప్తాను నువ్వు రాయి. నువ్వేం బాధపడకు నేను చెప్తాను నువ్వు రాయి అంటాడనమాట. ఆ విధంగా గోవిందుడు చెప్తుంటాడు. మన బలదేవ్ విద్యాభూషణ్ రాస్తుంటాడు. ఆయన చెప్తుంటే ఈయన రాస్తుంటాడు. ఆ విధంగా 3 నెలల టైం వరకు పూర్తి అయిపోద్దనమాట. అన్నీ ఏవేవి రాయాలో మొత్తం అంతా పూర్తి చేస్తారు. పూర్తి అయిపోయిన తర్వాత ఆ భాష తీసుకొనొచ్చి వీళ్ళకి చెప్తారు. ఇస్తారనమాట. ఇదో నేను రాసాను భాష పూర్తి అయిపోయింది. మీరన్న టైంలో చూడండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. ఇదేంది కొన్ని సంవత్సరాలు పట్టే భాషని 3 నెలల్లో ఎలా రాసావు నువ్వు? అని తీసి చదవడానికి చూస్తారనమాట. చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఆ భాష చాలా మధురంగా, చాలా అద్భుతంగా ఉంటదనమాట. అయితే వాళ్ళు ఆనందపడతారు. ఆనందపడి అంటారు, సరే ఇప్పటి నుంచి ఆహ్, రాధా గోవిందులు మీరు సేవించుకోండి. మీది బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయం అని ఒప్పుకుంటాం మేము ఇప్పటి నుంచి అని చెప్తారనమాట. అప్పుడు హ్మ్. రాజా ఏం జేస్తారు, జైపూర్ రాజా ఇంకా మీరు చేయొద్దు. వెంకటరామాంజుల గారు చెప్తారు. మీరు ఈ గుడిలో మీరు పూజలు చేయకూడదు. ఇంకా వైష్ణవులవి బ్రహ్మమధ్య గౌడి వాళ్ళే చేసుకుంటారు అని చెప్తారు. ఇంక వాళ్ళని పంపిస్తారు. ఇంక వీళ్ళే చేసుకుంటుంటారనమాట. ఆ విధంగా బ్రహ్మమధ్య గౌడీయ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి కూడా విశ్వనాథ చక్రవర్తి ఆహ్, వారు వారే నిలబెట్టారు అని ప్రతిపాదకులు చెప్తున్నారనమాట. ఆ తర్వాత అంటే మనమందరం గూడా ఈ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నారో గాని ఆహ్, హ్మ్. గోవర్ధన్ గిరి వరదాస్ ప్రభు మనల్ని అక్కడ తీసుకెళ్లారు జైపూర్. జైపూర్ తీసుకెళ్ళినప్పుడు రాధా గోవిందుని చూసాము. కానీ 2 చోట్ల చూసాము. ఒకటి ఉదయం 5కి చూసాము. అదైతే గుడి ముందు పెద్దగా రేకుల షెడ్ చాలా పెద్ద షెడ్ ఉంటది. ఆ షెడ్ కిందయితే కొన్ని వందల మంది ఉదయం 5కే వస్తారు. వచ్చి ఎంత అద్భుతమైన పాటలు పాడుతుంటారో నాకైతే అందరికీ నాకే గాదు. అక్కడ మన వాళ్ళు పోయిన వాళ్ళందరికీ కూడా ఆ పాటలు వింటుంటే అసలక్కడి నుంచి రావాలనిపించలేదు. అంత బాగా చేస్తారు. అసలు జైపూర్ అంతా వచ్చినా అన్నట్టుగా అనిపించిందక్కడికి. అదొకటి చూసాము. ఇంకోటి ఈవినింగ్ తీసుకెళ్లారు. అది కూడా చూసాము. మరి అదా ఇదా తెలీదు ఈ టెంపుల్ అయితే. ఇప్పుడు మనం వెళ్తే చూడొచ్చనన్నారు. అయితే ఏమైందంటే ఈ భాష్యానికి ఏమో గోవిందుడు చెప్తే రాసిండు కాబట్టి విశ్వనాథ చక్రవర్తి బలదేవ్ విద్యాభూషణ్ రాసారు కాబట్టి గోవింద భాష్యం అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మీ సాంప్రదాయం బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయం అని ఒప్పుకున్నారు కాబట్టి రాధమ్మని దించడానికి వాళ్ళు ఇంకా వాళ్ళకి హక్కు లేదు కాబట్టి బలదేవ్ విద్యాభూషణ్ చాలా ఆనందమై వెంటనే రాధా గోవింద్ దగ్గర పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇది నీ వల్లనే సాధ్యమైంది. లేకపోతే నేను చేయలేకపోతుంటే నా వల్ల కాకపోతుండే. కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు రాజా విజయ్ గోవింద్ అని పేరు పెడతాను అంటారన్నమాట. అప్పటి నుంచి రాజా విజయ్ గోవింద్ అని పేరొచ్చింది. అయితే ఈ ఫోటో గూడా ఉంది నాకు దొరికింది. మరి మాతాజీ పెడతారా? పెట్టారా అది? చివరగా మనం ఏమిటంటే ఒక శిష్యుని గురించి కూడా చెప్పుకుందాం కథ. వీరికొక శిష్యుడుంటాడు. చాలా గొప్ప శిష్యుడుంటారు. ఆయనెవరంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్‌కు వీరు చాలా సేవ చేస్తారనమాట. ఈయన పేరు విప్ జగన్నాథ విప్ర శిష్యుని పేరు. అయితే వీరు
ఆ, విశ్వనాథ చక్రవర్తి వారు పరమపదించిన తర్వాత అసలు తన గురువుని కోల్పోయినాక తను ఇంకా తట్టుకోలేక నెల రోజుల లోపలనే వీళ్ళు కూడా పరమపదిస్తారు అనమాట. ఈ జగన్నాథ విప్ర. ఈ జగన్నాథ విప్రకు ఒక కొడుకు ఉంటాడు, ఆయన పేరు నరహరి. అయితే ఈ నరహరి కూడా చాలా గొప్ప వ్యక్తి, అంటే ఆచార్యుల్లో ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. అయితే ఈయన ఏంటంటే ఉమ్, వాళ్ళ నాన్న పోయిన తర్వాత కొద్ది రోజులకు ఆయన కళలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర ప్లస్ ఈయన వాళ్ళ నాన్న జగన్నాథ విప్ర వీళ్ళిద్దరు కళలోకి వచ్చి నువ్వు కూడా బాగా ప్రచారం చేయాలి, నువ్వు కూడా చాలా బుక్స్ రాయాలి అని చెప్తారన్నమాట. అయితే వారు రాసిన బుక్స్లలో భక్తి రత్నాకర్ అనే బుక్ చాలా ఉమ్, విలువ చాలా బాగుంటుందంట. వీరు కూడా చాలా బుక్స్ రాశారట. అలా ఆ, వీళ్ళ ఒక శిష్యుని గురించి చెప్పాను. ఇది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ది. తర్వాత ఇంకొక 2 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఏం చెప్పాలంటే, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర వీళ్ళు భాగవతంకు రాస్తారు కదా, భాష్యం రాస్తారు కదా శ్రీమద్ భాగవతంకు 18,000 శ్లోకాలు వాళ్ళ గురువు చెప్పినప్పుడు రాయమనికు అవి ఆధారంగా ప్రభుపాదుల వారు మనకు శ్రీమద్ భాగవతంలో రాశారని చెప్తారు. ప్రభుపాదుల వాళ్ళు అది మెన్షన్ చేస్తుంటారు. అలాగే బల్దేవ్ విద్యాభూషణ్ గోవింద దగ్గర కూర్చొని భాష్యం రాస్తారు కదా, భగవద్గీత కూడా రాస్తారు. అది బల్దేవ్ విద్యాభూషణ్ తీసుకున్న రాసిన భాష్యంను ప్రభుపాద వాళ్ళు మన భగవద్గీతలో చాలా మటుకు ఉపయోగించారట. కాబట్టి ప్రతి భగవద్గీతలో మనం మొట్టమొదటి ఫస్ట్ పేజీలో బల్ద విద్యాభూషణ్ పేజ్ చూస్తాము, ఫోటో చూస్తాము. ఎందుకంటే వారికి అంకితం ఇచ్చారని ప్రభుపాద రాస్తారనమాట. అలా ఇంకొక విషయం విశ్వనాథ చక్రవర్తి ఠాకూర గురించి చెప్పాలంటే ఒకటి ఇది ఈ సంఘటన చాలా బాగుంటుంది. ఏంటంటే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఆ లీల జరిగినప్పుడు ఇంద్రునికి చాలా అహంకారం ఉంటుంది కదా. అయితే ఇంద్రుడు అహంకారం అంటే కృష్ణుడిని గుర్తుపట్టకుండా చిన్న బాలుడు ఏంది చేష్టలేంది అని నాకు పూజించడు అని అనుకుంటాడు. అప్పుడైతే ఒక చిన్న శ్లోకం వాడతాడంట. ఆ శ్లోకంలో ఏముంటుందట అంటే వాచాలం అనే ఒక వర్డ్ ఉంటుంది. ఆ వాచాలం అంటే ఈ చిన్న పిల్లవాడు, ఈయనకు మాట్లాడడం రాదు, ఏమేమో మాట్లాడుతున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు అనే అర్థంతో వస్తుందట అది. తర్వాత బాలిష్యం అని ఉంటుంది. దాంట్లో బాలిష్యం అంటే ఈ చిన్న కుర్రాడు చేష్టలు దాకా చేస్తున్నాడు, అసలు పెద్దలంటే గౌరవమే లేదు ఈయనకు అని అలా అర్థం వచ్చినట్టు రాస్తారట. స్తబ్దం అంటుంది. ఈ స్తబ్దం అంటే ఇతను చాలా అహంకారం ఉంది, అసలు నమస్కారమే చేయడేంటి అని అనే అర్థం ఉంటుంది అనమాట. అలా మాట్లాడతాడు ఆయన మాట్లాడడం కూడా. తర్వాత అజ్ఞ అంటాడు. అజ్ఞ అంటే తాను గొప్ప పండితులాగా అనుకుంటున్నాడు అని భగవంతుని చాలా తప్పుగా మాట్లాడతారు అనమాట. అంటే భగవంతుడు అని గుర్తించడు కాబట్టి అంత తప్పుగా మాట్లాడతారు. దానికి విశ్వనాథ ఠాకూర కౌంటర్ చేసి ఏం చెప్తారంటే చాలా అద్భుతంగా రాస్తారట ఈయన. అది ఏం రాస్తారంటే వాచాలం అనే పదానికి ఏం చెప్తారంటే దాన్ని పూర్తిగా మార్చేస్తారు. మార్చేసి అది భక్తి భావంలోకి ఎంత బాగా రాస్తారంటే వాచాలం అంటే అతను ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అర్థం వచ్చేటట్లు, ఆయనలాగా ఎవరు మాట్లాడరు అని అర్థం వచ్చేలాగా మారుస్తారనమాట. తర్వాత బాలిష్యం అనే దానికి చిన్న కుర్రాడులాగా అని అంటాడు కదా, అది కాదు, చూడ్డానికి అతడు చాలా చిన్నగా ఉన్నాడు, ఎంత ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నాడు అని అర్థం వచ్చేటట్టుగా రాస్తారన్నమాట వీరు. తర్వాత స్తబ్దం అనే దానికి విశ్వనాథ ఠాకూర ఎలా చెప్పారంటే తను ఎవరికి నమస్కారం పెట్టని అవసరం లేదు, ఎందుకంటే తనే భగవంతుడు కదా, దేవుడు కదా అని రాస్తారనమాట. అజ్ఞ అన్నదానికి మూర్ఖుడు అని అంటాడు. దానికి ఈయన ఏం చెప్తారంటే ప్రపంచంలో తనకు తెలియనిది ఏదీ లేదు అని, అలాంటి వాడు అని అర్థం అని చెప్తారన్నమాట. అంటే అంతా భగవంతునికి తెలుసు, ఆయనే భగవంతుడు కదా అన్నట్టుగా అర్థం చెప్తారన్నమాట. అయితే ఇలా పండితులకు ఏదైనా వాళ్ళు భగవంతుని గురించి కానీ ఏదైనా శాస్త్రం గురించి తప్పు చెప్తే దానికి సరైన సమాధానం ఇచ్చి వాళ్ళకు అన్ని దాన్ని కరెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఆ టైంలో బృందావనంలో చాలామంది ఉండేవారంట. అంటే ఉంటారు కదా, మనం అంటాం కదా ఏంటి నిరాకారవాదులు అంటాం కదా. అయితే అలాంటి వారు భగవంతుడి గురించి
మాట్లాడడం కరెక్ట్‌గా మాట్లాడకపోతే వాళ్ళందరితోటి వాద ప్రతివాదాలు చేసి వాళ్ళందరిని కరెక్ట్ చేసేవారు. అయితే వాళ్ళకందరికీ చాలా కోపం అన్నమాట. ఈయనని చంపేయాలని ఒకసారి అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారు వాళ్ళు హ్మ్. ఒకసారి ఈయన ప్రతిరోజు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ప్రతిరోజు బృందావన పరిక్రమ చేసేవారు ఉదయం తెల్లవారుజామున. అయితే అదే సమయానికి వీరిని చంపాలి మనము అని ఆయన ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత వెనకాల వీళ్ళొస్తుంటారు. వస్తుంటే వీరికి అర్థమైద్దనమాట. నా వెనకాల వెళ్ళి నన్ను చంపడానికే వస్తున్నారని అర్థమై అప్పుడన్నీ అడవులు అంతా దట్టంగా ఉండేవి గదా! ఆ అడవుల్లోకి దాక్కోవడానికి వెళ్ళిపోతారనమాట పరిగెత్తుకి. వెళ్ళిపోతే వెనకాల వీళ్ళొస్తుంటారు. వస్తే వీళ్ళకి కనిపించడనమాట. ఇలా అలాగే ముందు పోతూ ఉంటే కనిపించడు. దూరంగా ఒక అమ్మాయి కనిపిస్తుంది. పూలు తెంపుతుంటదనమాట. పూలు తెంపుతుంటే అమ్మాయి ఇక్కడ ఒక అతనొచ్చాడు చూసావా నువ్వు అనంటే, అదో అటెళ్ళాడని చెప్తుందన్నమాట ఆ అమ్మాయి. చెప్తే ఈయన వీళ్ళు మళ్ళీ అటెళ్తారు. అటెళ్తే కూడా కనిపియడు. కనిపియక అటువైపు మళ్ళీ ఈ అమ్మాయి కనిపిస్తుంది. కనిపిస్తే అప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట. ఏంటి ఇంత చీకట్లో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మనం ఇక్కడ అని చాలా అందంగా ముద్దుగా ఉంటుందట ఆ అమ్మాయి. ఇంత చీకట్లో నువ్వేం చేస్తున్నావు అంటే, పూలు కోస్తున్నాను గదా నేను రాధారాణి నన్ను పూలు తీసుకురమ్మంది. మాలలు కట్టాలి గదా! అని అంటుందట. అంటే అప్పుడు వాళ్ళకర్థమైంది. చూస్తే అప్పుడు వాళ్ళకు ఒకసారి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్‌లా కనిపిస్తుంటారు. ఒకసారి ఈ అందమైన అమ్మాయిలా కనిపిస్తారు. అయితే వీళ్ళు అనుకుంటారంట. ఓహో! అయితే ఈయన మనం అనుకున్నట్టు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాధారాణి యొక్క అక్కడి నుంచి వచ్చిన మంజరి ఉన్నట్టుంది అనుకోని అప్పుడు వెంటనే వీళ్ళందరూ కాళ్ళ మీద పడి మేము చాలా తప్పు చేశాము అని చెప్పి క్షమాపణ పెట్టుకుంటారనమాట అలా. తర్వాత ఇలా స్టోరీస్ అన్ని చెప్తా ఉంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకు టైం కూడా అయిపోయినట్టుంది. నేను ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్‌కి జై. శ్రీల ప్రభుపాద్‌కి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన శిక్షా గురువులైన హిస్ గ్రేస్ వరదక్షిణ ప్రభుకి, హిస్ గ్రేస్ గిరివర్దాస్ ప్రభుకి, హిస్ గ్రేస్ గంగాపాల ప్రభుజీకి, హిస్ గ్రేస్ రిషికేష్ ప్రభుజీకి జై. నేను వీరికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అంత చెప్పుకుంటాను. నాకు మొదటిసారి అవకాశం ఇచ్చారు ఈ ప్లాట్‌ఫార్మ్ మీద. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. వినిపిస్తుందా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. వినిపిస్తుంది మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. నా స్క్రీన్ అసలు ఏం కనిపించట్లేదు మాతాజీ. అది ఫేవర్ కనిపించట్లేదు నాకు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. నేను ఫస్ట్ టైం దీంట్లో చేస్తున్నాను అందుకని అట్లా అవుతుంది నాకు. లేదు మీ స్క్రీనే కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. అవునా? ఇందాక కాసేపు షేరింగ్ చేసి ఆపాను. అవునా? హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. బోల్ మాతాజీ. హరి హరి బోల్. హరే కృష్ణ. విశ్వనాథ చక్రవర్తి హరే కృష్ణ. గొప్ప ఆచార్య గురించి మాట్లాడుకుంటుంటే మనకు వీళ్ళు ఎన్నో బుక్స్ రాశారంట. అవి చదవాలనిపిస్తుంది కానీ నాకు అసలు మన ఇంటికి తెచ్చుకుని భాగవతమే చదువుకోలేకపోతున్నాం. ప్రభుపాద బుక్స్ చదువుకోలేకపోతున్నాం. అదే అనిపిస్తుంది. చదివితే బాగుండు అనిపిస్తుంది. ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలి మనందరికీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. విశ్వనాథ చక్రవర్తి ప్రభు గురుదేవ్ గురించి చక్కగా చెప్పారు. చక్కగా మేము విన్నాం. మరింత గురువు గారి గురించి తెలుసుకున్నాం. మాకు చెప్పినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. నాదేం లేదు మాతాజీ. అంతా గురువులది మాతాజీ. నేనేం చెప్పలేదు. గురువులు వారు ఏం చెప్పించారు అదే మాతాజీ. నేను అసలు విముక్త మాతురాలని మాతాజీ నేను. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నేను ఎవరు చూడలేకపోతున్నాను. అది నాకు బాధ అవుతుంది. నేను ఏం చేస్తే ఏమవుతుందో నేను చేయలేకపోతున్నాను. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా క్వశ్చన్స్ కానీ లేకపోతే ఏమైనా ఉందా లేకపోతే క్లోజ్? చెప్పండి. ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఏదైనా అడగండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. సుమంగళి జానకి దేవిదాసి మాతాజీ. హరి బోల్ మాతాజీ. బాగా మనము రోజు గురువాష్టకం చదువుకుంటాం కదా. మాతాజీ.
అయితే ఆ శ్రీల చక్రవర్తి ఠాగూర్ గురించి బాగా వినిపించారు. ఆయన స్క్రీన్ మీద కొంచెం ఫోటో బాగా పెద్దదిగా చూస్తే ఒకసారి చూద్దామన్నాను. ఒకసారి పెట్టండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ పెడుతున్నా ఒక్క నిమిషం. ఫోటో ప్రతి పీపీటీలో ఎదుగు మాతాజీ కనిపిస్తున్నారు చూడండి. కార్నర్ లో రైట్ సైడ్ ఉంటారు. చిన్నదిగా కనిపిస్తుంది కదా, కొంచెం పెద్దదిగా చూద్దామని. ఓ హరి కూర్చున్న బోల్. పోజ్ మాతాజీ అది. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే పావని మాతాజీ. గొప్ప గొప్ప ఆచార్యులు మాతాజీ మన దాంట్లో సంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి మనకి తెలియని. హరే కృష్ణ మాతాజీ ఏం చేద్దాం మరి? హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరి బోల్ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ రికార్డ్ పెడతారా ఇది? పెడుతున్నారు కదా మాతాజీ, అందరి రికార్డింగ్స్ పెడుతున్నారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. గ్రూప్ లో పెడుతున్నారు మాతాజీ అందరి. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. చక్కగా నాన్ స్టాప్ గా చెప్పేశారు మొదటి టైప్ నుంచి టైం అయింది. అంటే మనకు టైంలో అయిపోవాలి కదా మాతాజీ, అందుకని చెప్పాను మాతాజీ. ఇంకా చాలా ఉన్నాయి మాతాజీ, నేను ఇంకా టైం సరిపోదేమో అని నేను ఇంతవరకు ప్రిపేర్ అదొక సముద్రం అయ్యాను. సముద్రం అంత ఉంటాయి. మనం ఒక బిందు తీసుకున్నా చాలా గొప్పే, మనకి చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అంత నాదేం లేదు మాతాజీ, అంత గురువులది. గురువులది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. నేను నాకు అసలు స్క్రీన్ ఏం కనబడతలేదు మాతాజీ, ఎవ్వరు కనబడట్లేదు. నాకు జూమ్ అని ఒకటే కనబడుతుంది. అసలు మీకు చెప్పింది ఎలా విన్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అదేం లేదు హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్. ఇంకేం లేదంటే క్లోజ్ చేద్దాం మాతాజీ. చేద్దాం మీరే మాతాజీ. హోస్ట్ కాబట్టి ఎండ్ చేయొచ్చు కాల్. నేను చేయాలా? మీరు ఎండ్ చేస్తే అందరికి ఎండ్ ఏం అయిపోతుంది. కాదు, తను మానస నేనే చేస్తాను మాతాజీ. మానస నేనే మాతాజీ. చేస్తాను. చేయండి చేసి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, నాకు సపోర్ట్ చేశారు విధంగా.